పసుపు కుంకుమ ఎలా వాడుకోవాలి ఏంటి అన్న దాని గురించి షార్ట్‌లో చెప్పేస్తాను, వినేసేయండి. అంటే పసుపు కుంకుమ వాడటం ఏంటి అని చెప్పేసని మీరు అనుకోవచ్చు. ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా వింటే స్కిప్ చేయకుండా అర్థమైద్ది నేనేం చెప్పాననేది. ఇంకోటేంటంటే మనం ఎప్పుడు షాపులకెళ్ళి తెచ్చుకుంటాం గదా పసుపు, కుంకుమ. అలా షాపులకెళ్ళి తెచ్చుకోవటం అంటే గూడా షాపులకెళ్ళి తెచ్చుకోవటం కంటే గూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటే గూడా చాలా మంచిది. ఎందుకంటే మనం దేవుడికి ఎంతో మనస్ఫూర్తిగా పూజ చేసుకునేటప్పుడు మనం వాడేది ముఖ్యంగా పసుపు, కుంకుమ, గంధాలే గాబట్టి అవి మనమే తయారు చేసుకొని పెట్టుకుంటే ఇంకా స్వామికి చాలా బాగా చేసినోళ్ళం అవుతాము. అందుకని చెప్పేసని పసుపు, కుంకుమ ఎలా మనం పొద్దున్న లేసిన కాడ్నుంచి పసుపుని ఎలా వాడాలి అని చెప్పేసని చెప్దామనుకుంటున్నా. పసుపు, కుంకుమ గురించి. అయితే మనకి ముత్తైదుతనాన్ని ఇచ్చింది గూడా పసుపు, కుంకుమే కాబట్టి ఈ పసుపు, కుంకుమ గురించి నేనింకా స్టార్ట్ చేసేస్తా. సో, మన ఛానల్ పేరొచ్చేసి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరొచ్చేసి భక్తి సనాతన ధర్మం. సో, నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అని చెప్పేసని అనుకున్న వాళ్ళైతే, లేదంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనమైతే వీడియోలోకెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు ఉంటది గదా! పసుపు ఎందుకు వాడాలి? ఏంటి? ఎందులో వాడాలి? అని చెప్పేసనంటే చాలా వటుకు కూరల్లో లేదంటే గుమ్మానికి పసుపనేది ఒక యాంటీబయోటిక్ అని చెప్పేసని మనకి పురాత కాలం నుంచే ఉంది. అయితే ఒక గుమ్మానికని, కాళ్ళకని, కూరల్లోకనే కాదండి. మన చిన్న పిల్లలకి ఈ ఈ చిన్న చిన్నయి దురదల్లాంటివి గాని ఇలా వచ్చినా గానీ, పిల్లలకి ఏమన్నా చిన్న దెబ్బ తగిలినా గానీ మనం ఫస్ట్ పెట్టేది పసుపే. అలాంటి పసుపుని కొమ్ములే దొరుకుతున్నాయి. ఆ పసుపు కొమ్ములు తెచ్చుకొని పసుపు కొట్టించుకుంటే మంచిది. అయితే నేననేదేంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాకిలి ఊడుస్తారు కదా! అయితే వాకిలి ఊడ్చేటప్పుడు మనం నీళ్ళు చల్లుతాం గదా! ఆ నీళ్ళు మనకి తెలియక మనం ఉట్టి నీళ్ళే చల్లుడు గానీ, లేతే దినాలు అలాంటివి జరిగినప్పుడు గానీ, లేతే ఆ ఇంట్లో దేవుడి కార్యక్రమాలు చేయనోళ్ళ ఇళ్ళల్లో గానీ అలా నీళ్ళు చల్లుతారు, ఉట్టి నీళ్ళు. సో, కల్లాపు చల్లే వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు గానీ, ఉట్టి నీళ్ళు చల్లే వాళ్ళు మటుకు కంపల్సరీ చిటికెడు అంటే మరింత గాకుండా కొద్దిగంతైనా చిటికెడు మన గోరంతైనా పసుపేసుకొని నీళ్లు చల్లుకుంటే మంచిదంటండి. అంటే ఇప్పుడు దాదాపు చాలా మంది శుక్రవారం ఒక్కరోజే లక్ష్మీవారము, శుక్రవారం ఒక్కరోజే చెయ్యాలి అని చెప్పేసని అనుకుంటున్నారు. కాదండి, శుక్రవారం ఒక్కరోజే అమ్మవారు వచ్చి ఏం కూర్చోదు మన ఇంట్లో. ప్రతిరోజు కూడా మీరు వాకిలి ఊడ్చేటప్పుడు, నీళ్ళు జల్లేటప్పుడు కొద్దిగా పసుపేసుకొని ఆ నీళ్ళల్లో ఆ నీళ్ళు చల్లాలండి. ఎందుకంటే ఇది వాకిలి ఊడవటం గూడా 6 లోపే వాకిలి ఊడిసి ముగ్గు పెట్టేసేయాలి. ఎందుకంటే తెల్లారుజామున 3 కాంచి 5:30 దాకా అమ్మవార్లు గానీ, అష్టదిగ్బాలంటే ఆ టైం అప్పుడు మనం తలుపులేసి పెట్టుంచటం గానీ, పక్క దుప్పట్లు తీయపోవటం గానీ, లేవకపోవటం గానీ, వాకిలి ఊడవకపోవటం గానీ ఇలాంటివి జరిగితే ప్రస్తుతానికి మనకు పని అవ్వచ్చు గానీ, కానీ చాలా ఇబ్బందుల్లో ఉంటాం. అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అంటే అవన్నీ తీసేస్తే కలిసొచ్చేత్తనని అనుకుంటారేమో, అట్ట గాదండి మళ్ళీ. నేను దానికి గూడా చెప్తున్నా. అలా కాదు. ఇప్పుడు మనం 6 లెగిచి అయన్నీ తీసేసి శుభ్రం చేసుకొని ఉంచుకుంటే ఏ ఆడ మనిషి శుభ్రంగా మీరొకసారి గమనించినట్టయితే మన పురాణాల ప్రకారం చూసుకుంటే రాజుల కాలం నుంచనే కాదు, మన దేవీ దేవతల కాలం నుంచి చూసుకున్నా గానీ 3 కాంచి 6 లోపు పనులన్నీ చక్కబెట్టేసుకునేవాళ్ళు. అప్పుడంటే ఇళ్లల్లో పనులు కాబట్టి, అంటే ఇంట్లో పనులు ఎవరి పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఇప్పుడులాగా అన్నీ ఆడమనిషే జెయ్యాలి, అన్నీ ఆడోళ్ళే జెయ్యాలనేసి ఏం లేదండి. ఎవ్వరి పని వాళ్ళే చేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేనంటే వంట చేస్తాను, పిల్లలకి బాక్స్ కడతాను కదా! అప్పట్లో పిల్లలకి బాక్స్ కట్టేది ఏం లేదు. ఎందుకంటే అప్పట్లో పంచాంగం నేర్చుకోవడానికి వెళ్ళేవాళ్ళు పిల్లలు. గురుకులం అలాంటి స్కూల్‌లోకి వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడేంటి, వాళ్ళు ప్రైవేట్‌లకి వెళ్తున్నారు కాబట్టి బాక్సులు కట్టాలని చెప్పేసని మనం లెగిసి వాళ్ళకి బాక్సులు ప్రిపేర్ చేస్తున్నాం. కానీ అప్పట్లో మగోళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ ఆడ మనిషి కంటే ముందే లేసి స్నానము, సంధ్యావందనము, ఇంట్లో అర్చన లాంటి పూజలు, సంధ్యావందనం చేసుకొని వచ్చేసరికి ఇంట్లో మనిషి ఇల్లంతా శుభ్రం చేసి, స్నానం చేసి ఉండాలండి. అలా జరిగాయి అప్పట్లో. కాపోతే ఇప్పుడు అంత ఓపిక ఎవరికి లేదు కాబట్టి, సో చిన్న చిన్నగా అయినా మనం కొద్దిగా పెందలాడి లేవటం లాంటివి చేస్తే బావుండిద్ది.
అయితే ఇంకోటేంటంటే, ఇప్పుడు నేను పసుపు వాకిట్లో నీళ్ళు చల్లే వాటిలో కలపమని చెప్పాను గదా! ఆ నీళ్లు కలిపే దాంట్లో ఒకటి, మళ్ళీ ఇంకా మనం ఆడోళ్ళం కానీ, చిన్న పిల్లలకి స్నానం చేసే దాంట్లో గానీ, ఇప్పుడు మనం నీళ్ళు చల్లటానికి ఎంత పసుపయితే యేసుకున్నామో, అంత గోరంతా మన ఆడోళ్ళకి స్నానం చేసేటప్పుడు అవ్వచ్చు, చిన్న పిల్లలు స్నానం చేసేటప్పుడు అవ్వచ్చు. కొద్దిగా యేసుకుంటే ఒంట్లో ఏమన్నా తెలియని క్రిములుంటే పోతాయి. చర్మ క్రిములేమన్నా ఉంటే పోతాయి ఆ పసుపు మూలాన. అందుకని యేసుకుంటారు. సో, వాకిలుడిసే దాంట్లో ఒకటి స్నానం జేసినాక ఇంకోటేంటంటే, మన ఇంటికి ఇప్పుడు ఎవరినైనా పెద్దల్ని పిలుస్తాం గదా! అంటే మాలేసుకున్న వాళ్ళని గానీ, లేదంటే పురోహితుల్ని గానీ ఎవరినన్నా పిలుస్తాం గదా! అలా వాళ్ళని భోజనానికి పిలిచినప్పుడు చాలా మంది చేసే తప్పేంటంటే, కాళ్ళకి నీళ్ళిచ్చేటప్పుడు ఉట్టి నీళ్ళిచ్చేస్తా ఉంటారు. కానీ అలా ఉట్టి నీళ్ళు ఇవ్వకూడదు. ఏంటంటే, అందులో కొద్దిగా చిటికెడంత పసుపేసి, 2 పువ్వులేసి, ఆ నీళ్ళు కాళ్ళకివ్వాలి ఎప్పుడైనా సరే. అంతేగాని అలా ఉట్టి నీళ్ళు ఇవ్వకూడదు. ఎందుకంటే, అలా చావుకెళ్ళొచ్చినోళ్ళు కడుక్కుంటారు. అందుకని జెప్పేసని అలా ఇవ్వకూడదు. సో, అలా అనుకుంటే మరి మేమిప్పుడు ట్యాపుల కిందే కడుక్కుంటున్నాం కదండీ అని చెప్పి మీరనుకుంటే, ఆ ట్యాప్‌లోంచి వచ్చే నీళ్ళైనా గానీ కింద నుంచి పైకెక్కితేనే గదా! ఆ కిందున్న హౌజులో కొద్దిగా చిటికెడంత పసుపేసుకుంటే ఆ నీళ్ళన్నిటికి అయిద్ది కాబట్టి అలా యేసుకున్నా ఇబ్బందేం లేదు. ఎందుకంటే పసుపు ఎంత పవిత్రమైందనేది మనం తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఇంకోటేంటంటే, మనం గుమ్మానికి పెట్టిన పసుపు ఉండిద్ది కదా! కలిపిన పసుపు, గుమ్మానికి పసుపు పూసిన పసుపుని మళ్ళీ మన కాళ్ళకి పెట్టుకోకూడదు. మరి మన కాళ్ళకి పెట్టుకున్నామని కలిపిన పసుపును గూడా గుమ్మానికి పెట్టకూడదు. గుమ్మానికి వేరే కలుపుకోవాల్సిందే, మళ్ళీ మన కాళ్ళకి వేరే కలుపుకోవాల్సిందే. సో, ఈ రెండిటికి ఒకటేసారి కలిపేసి గుమ్మానికోసారి పెట్టి మనం కాళ్ళకి పెట్టుకొని గుమ్మానికి ఇలా పెట్టకూడదు. గుమ్మ గుమ్మం అంటే మన లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాం. అందుకని జెప్పేసని అమ్మ గుమ్మానికి పూజ చేసేటప్పుడైనా ముందు మన కాళ్ళకి పసుపు పెట్టుకొని, ఆ ప్లేట్ తీసి పక్కన పెట్టేసి, మళ్ళీ ఇంకో ప్లేట్‌లో అమ్మకి ప్రత్యేకంగా కలుపుకొని, ఆ గుమ్మానికి పూసుకోవాలి. సో, ఇలా జేసుకోవాలి. అయితే చాలామంది తెలీక ఈ గుమ్మానికి పెట్టింది కాళ్ళకి పెట్టేసుకుంటున్నారు. కాళ్ళకి పెట్టింది గుమ్మానికి పెట్టేస్తున్నారు. అది ఇలాంటియే చిన్న చిన్న తప్పులే లేడీస్‌లకి ఇబ్బందవుతున్నాయి. అంటే మనకేమైద్ది ఒంటి ఆరోగ్యంలోనే ఆ తప్పులు బయటపడతాయి. అంటే లైక్ తలకాయ నొప్పి గానీ, దగ్గులు ఇలాంటివి వచ్చేదెందుకంటే అలాంటి తప్పులు చేస్తే ఇలాంటి చిన్న చిన్నయి వస్తాయన్నమాట. మనమేమో ఎందుకొచ్చిందో అనేసి మనం అనుకుంటాం. మన ఇంట్లో వాతావరణం మూలానే మనకి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలొస్తా ఉంటాయి. సో, ఇలాంటియి తెలుసుకొని చేసుకుంటే ఇలాంటి సమస్యలనేవి మనకు రావన్నమాట. అందుకని నేను చెప్తున్నా. ఇంకోటేంటంటే, ఇప్పుడు మనం దేవుడి కాడ ఇప్పుడు మనం ఎన్ని చోట్ల వాడతాము? ఒకటి కూరల్లో ఎయటానికి పసుపు, రెండోది మనం స్నానం చేయటానికి, మూడోది గుమ్మం కాడ పెట్టడానికి, నాలుగోది దేవుడి కాడ పెట్టడానికి. సో, ఇలా రకరకాలుగా వాడతాం గదా! ఈ రకరకాలుగా వాడే పసుపుని మనకి మంత్ వచ్చిద్ది కదా! నెలసరి లాంటివి వస్తాయి గదా! అంటే ఆ మంత్ వచ్చినప్పుడు మనం ఆ పసుపు పట్టుకుంటాం గదా! ఎలా అండి దేవుడికి వాడేదని జెప్పేసని అడిగినట్టయితే, మీరేం చేస్తారంటే గుమ్మానికి వాడేది, ఇంకోటి దేవుడికి వాడేయి, ఈ రెండిటికి కలిపి ఒక డబ్బాలో పెట్టుకోండి. అంటే ఓన్లీ గుమ్మానికి, పటాల దగ్గర వాడటానికి ఒక డబ్బా పెట్టుకోండి. ఇంకోటేంటంటే స్నానానికి, బయట వాకిలి కడగటానికి ఒక డబ్బా పెట్టుకోండి. ఇంట్లో కూరలకేసుకోవడానికి ఓ డబ్బా ఇన్ని డబ్బాలా అని జెప్పేసంటే మరి తప్పదండి. అప్పట్లో అలానే చేశారు మరి. అప్పట్లో అలా చేశారు గాబట్టే చర్మ వ్యాధులు రాకుండా పిల్లలు బాగుండేవాళ్ళు. ఇప్పుడేంటంటే అప్పట్లో అసలు అట్ట వదిలేసినా పిల్లలు బాగా పెరిగేవాళ్ళు. ఇప్పుడు మనం ఇంత ఖచ్చితంగా పట్టుకొని ఇన్ని మెడిసిన్‌లు వాడుతున్నా గానీ పిల్లలకి ఆరోగ్యాలు బాగోట్లేదు. అందుకని జెప్పేసని ఈ చిన్న చిన్నయి అయినా మనం మార్పులు జేసుకుంటే పిల్లలు హెల్తీగా ఉంటారని చెప్తున్నాను నేను. సో, అదండి.